కుంభరాశివారు, మీరు ఇప్పుడే వినింది ఒక సాధారణ రాశి ఫలితం కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే దివ్య సంకేతం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించినవారు దూరమైపోవడం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవ, సమస్యలు, ధనం నిలకడ, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయోజనం చేయలేకపోతున్నారా? ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపగలరు. కాల్ చేయండి 9949484844. మీరు ఎంత కష్టపడ్డారో దానికి ఫలితం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. మీరొక విషయం గుర్తించుకోండి. అదృష్టం ఒక్కసారే తలుపు తట్టుతుంది. ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే మీ జీవితం మారిపోతుంది. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా రాలేదు. ఇది మీకు వచ్చిన ఒక సూచన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ రాశి కామెంట్లో తప్పకుండా రాయండి. మా ఛానల్ రుద్రఫలాలుని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష్య విశ్లేషణలు మీకోసం మేము తీసుకువస్తూనే ఉంటాం. చివరిగా ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నమస్కారం చేస్తూ జపించండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఈ మంత్రం మీ జీవితంలో వెలుగులు నింపుతుంది. మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని మీరు సృష్టించుకోండి. జై సూర్యుడు. ధనలాభం. కుంభరాశివారికి ఈ కాలంలో ముఖ్యంగా కనిపించబోయే విషయం ధనలాభం. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఆర్థిక పరిస్థితి ఇప్పుడు క్రమంగా మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన శ్రమకు ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఆశించిన చోట నుండి కూడా డబ్బు రావడం జరుగుతుంది. పాత బాకీలు తిరిగి రావడం, నిలిచిపోయిన చెల్లింపులు క్లియర్ కావడం వంటి సంఘటనలు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి. కొంతమంది వారికి బ్యాంక్ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. పెట్టుబడులు పెట్టినవారైతే ఇప్పటివరకు కనిపించని లాభం ఇప్పుడు కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన డబ్బును సరైన విధంగా ఉపయోగిస్తే భవిష్యత్తులో మరింత స్థిరత్వం వస్తుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీరు ఆర్థికంగా మరింత బలపడతారు. ఉద్యోగ మార్పు. ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించిన మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే ఇప్పుడు మీకు మంచి అవకాశాలు రావడం ప్రారంభమవుతుంది. కొంతమంది వారికి కొత్త కంపెనీ నుండి కాల్ రావచ్చు. మరికొందరికి ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలోనే మంచి మార్పులు జరుగుతాయి. పనిలో మీ ప్రతిభను గుర్తించేవారు పెరుగుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీరు చేసిన కృషి ఫలితం ఇప్పుడు మీకు కనబడుతుంది. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. ఇది మొదట కాస్త కష్టంగా అనిపించినా తరువాత మీకు ఇది ఒక మంచి అవకాశమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఈ సమయంలో చాలా ముఖ్యమైనవి. సరైన దిశలో అడుగులు వేస్తే మీ కెరియర్లో పెద్ద మార్పు రావడం ఖాయం. ప్రమోషన్. కుంభరాశివారికి ఈ కాలంలో ప్రమోషన్ యోగం బలంగా కనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు చేసిన కృషిని మీ పై అధికారులు గుర్తించే సమయం ఇది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఇప్పుడు రావచ్చు. మీ స్థానం పెరగడం, బాధ్యతలు పెరగడం వంటి మార్పులు ఈ సమయంలో కనిపిస్తాయి. ఇది మీకు గౌరవాన్ని మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా మంచి స్థితిని ఇస్తుంది. మీపై నమ్మకం పెరుగుతుంది. మీరు చేసిన పనిని చూసి ఇతరులు కూడా ప్రేరణ పొందుతారు. ఈ సమయంలో మీరు మరింత క్రమశిక్షణతో పనిచేయాలి. ఎందుకంటే ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగిస్తే భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనా విధానం, మీ పనితీరు ఈ సమయంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. విదేశీ అవకాశాలు. ఈ కాలంలో విదేశీ సంబంధిత అవకాశాలు కూడా కనిపించవచ్చు. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నవారికి ఇప్పుడు మంచి అవకాశాలు రావచ్చు. ఉద్యోగం, చదువు లేదా వ్యాపారం కారణంగా విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది వారికి వీసా సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. విదేశాల్లో ఉన్నవారి నుండి కూడా మంచి వార్తలు రావచ్చు. ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగిస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రావడం ఖాయం. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి.
మీకు వచ్చిన అవకాశాన్ని మీరు నమ్మి ముందుకు సాగితే అది మీ భవిష్యత్తును మరింత మెరుగుపరుస్తుంది. కుటుంబ శుభవార్తలు. కుంభరాశివారికి ఈ సమయంలో కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా కుటుంబంలో ఉన్న సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. పెళ్లి సంబంధిత విషయాలు, సంతాన సంబంధిత విషయాలు మంచి దిశలో సాగుతాయి. కొంతమంది వారికి కుటుంబంలో కొత్త సభ్యుడు చేరే అవకాశం ఉంటుంది. ఇది ఇంట్లో సంతోషాన్ని మరింత పెంచుతుంది. కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. మీరు పొందే మానసిక శాంతి ఈ సమయంలో చాలా ముఖ్యమైనది. కుటుంబం మీకు ఒక బలమైన ఆధారమవుతుంది. మీరు కూడా కుటుంబానికి సమయం కేటాయిస్తే ఈ సంతోషం మరింత పెరుగుతుంది. పెళ్లి యోగం. కుంభరాశివారికి ఈ సమయంలో పెళ్లి సంబంధిత విషయాలు అనుకూలంగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆలస్యమవుతున్న పెళ్లి ప్రయత్నాలు ఇప్పుడు ఫలించవచ్చు. సరైన జోడీ దొరకడం, కుటుంబాల మధ్య అంగీకారం రావడం వంటి మంచి పరిణామాలు జరుగుతాయి. ఇప్పటికే సంబంధం చూసుకుంటున్న వారికి ఒక్కసారిగా ముందడుగు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో పెద్దల మాటలు వినడం, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కానీ మీరు సహనం పాటిస్తే మీ జీవితానికి సరిపోయే మంచి జీవిత భాగస్వామి మీకు లభిస్తారు. ఈ సంబంధం మీ జీవితంలో స్థిరత్వాన్ని, ఆనందాన్ని తీసుకువస్తుంది. పెళ్లి తర్వాత మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ కాలాన్ని మీరు ఎంతో జాగ్రత్తగా, సంతోషంగా స్వీకరించాలి. సంతానయోగం. ఈ కాలంలో సంతానం కోసం ఎదురుచూస్తున్న కుంభరాశివారికి మంచి శుభసూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు సానుకూల ఫలితాలు రావచ్చు. కుటుంబంలో కొత్త సభ్యుడు చేరే సూచనలు ఉన్నాయి. ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆనందాన్ని తీసుకువస్తుంది. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి కూడా వారి విషయంలో మంచి మార్పులు కనిపిస్తాయి. చదువులో మెరుగుదల, ఆరోగ్యంలో మెరుగుదల వంటి విషయాలు జరుగుతాయి. పిల్లలతో మీ బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో మీరు పిల్లలపై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. వారి అభిరుచులు, వారి భావాలు అర్థం చేసుకోవడం ద్వారా కుటుంబంలో శాంతి పెరుగుతుంది. సంతానం విషయంలో వచ్చిన ఈ శుభసూచనలు మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తాయి. వ్యాపార వృద్ధి. వ్యాపారం చేసే కుంభరాశివారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది. ఇప్పటివరకు నెమ్మదిగా సాగుతున్న వ్యాపారం ఇప్పుడు వేగం పడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు రావడం జరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరుగుతాయి. కొంతమంది వారికి కొత్త భాగస్వామ్యాలు కూడా ఏర్పడవచ్చు. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ కృషి, మీ పట్టుదల ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఈ కాలం మీ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. పాత సమస్యల పరిష్కారం. కుంభరాశివారు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సమయంలో క్రమంగా పరిష్కారమవుతాయి. మీరు ఎంత ప్రయత్నించినా సరికుదరని విషయాలు ఇప్పుడు సులభంగా సెట్టవుతాయి. కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటి అనేక అంశాల్లో మీకు అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. ఇది మీకు మానసికంగా ఒక పెద్ద ఉపశమనం ఇస్తుంది. మీరు చాలా కాలంగా మోస్తున్న ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ సమయంలో మీరు శాంతంగా ఉండి ప్రతి విషయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తే సమస్యలు పూర్తిగా ముగిసే అవకాశం ఉంటుంది. మీరు గతంలో చేసిన పొరపాట్లను గుర్తించి ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మార్పు మీ జీవితాన్ని మరింత స్థిరంగా మారుస్తుంది. ఆరోగ్య మెరుగుదల. ఈ కాలంలో కుంభరాశివారికి ఆరోగ్యపరంగా మంచి మార్పులు కనిపిస్తాయి. గతంలో ఎదుర్కొన్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. మానసికంగా కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడి తగ్గిపోవడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. అయితే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చెయ్యకూడదు. సరైన ఆహారం, సరైన నిద్ర చాలా అవసరం. చిన్న సమస్యలను కూడా పట్టించుకోవాలి.
వ్యాయామం చేయడం, మంచి అలవాట్లు పెంచుకోవడం ద్వారా మీరు ఇంకా బలంగా మారవచ్చు. ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ లక్ష్యాలను సాధించగలరు. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది. ఆత్మవిశ్వాసం పెరగడం. కుంభరాశివారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటివరకు మీలో ఉన్న అనుమానాలు, భయాలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలపై మీకు నమ్మకం పెరుగుతుంది. గతంలో ఒక అడుగు ముందుకు వేయడానికి కూడా ఆలోచించిన మీరు ఇప్పుడు ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. ఇది మీ వ్యక్తిత్వంలో ఒక పెద్ద మార్పు. మీరు మాట్లాడే విధానం, మీరు ప్రవర్తించే తీరు కూడా మారుతుంది. ఇతరులు మీలో ఈ మార్పును గమనిస్తారు. మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసం మీకు విజయానికి దారి చూపుతుంది. అయితే ఈ సమయంలో మీరు అహంకారానికి దూరంగా ఉండాలి. వినయం పాటిస్తే మీ ఎదుగుదల మరింత స్థిరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు. ఈ కాలంలో కుంభరాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. మీరు కలిసే కొత్త వ్యక్తులు మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. ఈ పరిచయాల ద్వారా మీకు కొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో కూడా ఈ పరిచయాలు ఉపయోగపడతాయి. మీరు మీ ఆలోచనలను విస్తరించుకునే అవకాశం పొందుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. అయితే ప్రతి పరిచయాన్ని అంధంగా నమ్మకూడదు. ఎవరు మీకు ఉపయోగపడతారు, ఎవరు కాదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. మంచి వ్యక్తులతో సంబంధాలు పెంచుకుంటే అది మీ ఎదుగుదలకు సహాయపడుతుంది. ఈ సమయంలో మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడం చాలా అవసరం. సరైన మాటలు, సరైన ప్రవర్తన మీకు మంచి గుర్తింపు తెస్తాయి. ఆర్థిక స్థిరత్వం. కుంభరాశివారికి ఈ సమయంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడే అవకాశముంది. గతంలో వచ్చిన ఆర్థిక ఒడిదుడుకులు ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు సంపాదించే విధానం క్రమబద్ధంగా మారుతుంది. ఖర్చులను నియంత్రించగలుగుతారు. మీరు సేవింగ్స్ చేయడం ప్రారంభిస్తారు. ఇది మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది అవుతుంది. మీరు పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. ఈ సమయంలో మీరు అవసరమైన వాటికే ఖర్చు చేయాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలి. మీరు డబ్బును సరిగ్గా నిర్వహిస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. ఈ స్థిరత్వం మీకు మానసికంగా కూడా శాంతినిస్తుంది. అనుకోని బహుమతులు. ఈ కాలంలో కుంభరాశివారికి అనుకోని బహుమతులు, సర్ప్రైజులు రావచ్చు. మీరు ఊహించని వ్యక్తుల నుండి సహాయం పొందవచ్చు. ఇది మీకొక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొంతమందికి వారికి గిఫ్ట్లు, ప్రోత్సాహకాలు రావచ్చు. ఇది మీ కృషికి గుర్తింపు లభించినట్లే. ఈ సంఘటనలు మీలో ఆనందాన్ని పెంచుతాయి. మీరు చేసిన చిన్న పనులకు కూడా మంచి ఫలితాలు రావచ్చు. ఈ సమయంలో మీరు వినయంగా ఉండాలి. మీకు వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించాలి. ఈ బహుమతులు మీకొక ప్రేరణగా మారాలి. మీరు ఇంకా మంచి పనులు చేయడానికి ఇదొక కారణంగా మారాలి. ఈ చిన్న చిన్న ఆనందాలు మీ జీవితాన్ని మరింత సంతోషంగా మారుస్తాయి. అదృష్ట అవకాశాలు. కుంభరాశివారికి ఈ సమయంలో అదృష్టం బలంగా పనిచేస్తుంది. మీరు ప్రయత్నించిన పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు ఊహించని చోట నుండి అవకాశాలు వస్తాయి. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. మీరు ఈ అవకాశాలను గుర్తించి సరిగ్గా ఉపయోగించాలి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఈ అదృష్టం మీకు మరింత విజయాన్ని ఇస్తుంది. అయితే ఈ సమయంలో మీరు అలసత్వానికి దూరంగా ఉండాలి. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. మీరు కష్టపడి పనిచేస్తే అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఈ సమయం మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. దేవుని అనుగ్రహం. కుంభరాశివారికి ఈ సమయంలో దేవుని అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఒక దివ్యశక్తి మీకు తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటివరకు అడ్డంకులు ఎదురైన పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. మీరు ప్రార్థనలు చేసిన విషయాలు ఫలించటం ప్రారంభమవుతుంది. ఆలయ దర్శనాలు, పూజలు, జపాలు ఈ సమయంలో మరింత ఫలితాన్ని ఇస్తాయి. మీరు ఆధ్యాత్మికంగా కూడా కొంత మార్పు అనుభవిస్తారు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే మంచి పనులకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఈ సమయంలో మీరు నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. విశ్వాసంతో ముందుకు సాగితే మీరు అనుకున్నదానికంటే మంచి ఫలితాలు పొందుతారు. ఈ దివ్య అనుగ్రహం మీ జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తుంది. శత్రువుల మీద విజయం.
కుంభరాశివారికి ఈ కాలంలో శత్రువుల మీద విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు మీకు ఇబ్బందులు కలిగించిన వారు ఇప్పుడు వెనక్కి తగ్గే పరిస్థితి వస్తుంది. మీరు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు క్రమంగా తగ్గిపోతాయి. మీపై నమ్మకం పెరగడంతో మీరు ధైర్యంగా సమస్యలను ఎదుర్కోగలుగుతారు. మీ పని, మీ నిజాయితీ ఈ సమయంలో మీకు రక్షణగా నిలుస్తాయి. మీరు ఎవరితోనూ అనవసరంగా వాదనలు చేయకూడదు. శాంతంగా ఉండి మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీకు నష్టం చేయాలనుకునేవారు కూడా చివరకు మీ బలం ముందు తగ్గిపోతారు. ఈ విజయం మీకొక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరు మీ జీవితంలో ముందుకు సాగడానికి ఇదొక మంచి అవకాశం. మానసిక ప్రశాంతత. ఈ సమయంలో కుంభరాశివారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాలా కాలంగా మీరు ఎదుర్కొన్న ఒత్తిడి, ఆందోళనలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు మీలో ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. ఈ ప్రశాంతత మీకు కొత్త శక్తిని ఇస్తుంది. మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. కుటుంబంలో కూడా శాంతి నెలకొంటుంది. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందకుండా మీరు స్థిరంగా ఆలోచించగలుగుతారు. ఈ సమయంలో మీరు ధ్యానం, యోగా వంటి అలవాట్లు పెంచుకుంటే మీ మానసిక స్థితి మరింత బలపడుతుంది. ఈ ప్రశాంతత మీ జీవితానికి ఒక పెద్ద వరం అవుతుంది. పేరు ప్రతిష్టలు. కుంభరాశివారికి ఈ కాలంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసిన పనులకు గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను ఇతరులు గుర్తించడం ప్రారంభిస్తారు. సమాజంలో మీ స్థానం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. ఇది మీకు గౌరవాన్ని తీసుకువస్తుంది. మీరు చేసే ప్రతి పని మీ ప్రతిష్టను పెంచేలా ఉండాలి. మీరు వినయంతో ఉండి మీ పనిని క్రమంగా కొనసాగిస్తే ఈ గుర్తింపు మరింత పెరుగుతుంది. కొంతమంది వారికి పబ్లిక్ రికగ్నిషన్ కూడా రావచ్చు. ఇది మీ కెరియర్కు కూడా సహాయపడుతుంది. ఈ సమయంలో మీరు అహంకారానికి దూరంగా ఉండాలి. మీ విజయాన్ని సరిగ్గా నిర్వహిస్తే అది మీకు ఇంకా పెద్ద అవకాశాలను తీసుకువస్తుంది. జీవిత మార్పు. కుంభరాశివారికి ఈ కాలం మొత్తం జీవిత మార్పుకు సంకేతం. ఇప్పటివరకు మీరు ఎలా జీవించారో ఇకపై మీ జీవితం కొత్త దిశలో సాగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే పనులు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలవు. ఇదొక కొత్త ప్రారంభం. మీరు గతాన్ని మరిచిపోయి ముందుకు సాగాలి. మీలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావాలి. మీరు ధైర్యంగా అడుగులు వేస్తే మీ జీవితం మీరు ఊహించని స్థాయికి చేరుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా రావచ్చు లేదా క్రమంగా రావచ్చు, కానీ ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని గుర్తించి సరిగ్గా ఉపయోగిస్తే మీ జీవితంలో స్థిరత్వం, సంతోషం, విజయాలు అన్నీ మీవే అవుతాయి. కుంభరాశివారు, మీరు ఇప్పుడే వినింది ఒక సాధారణ రాశి ఫలితం కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే దివ్య సంకేతం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు ఎంత కష్టపడ్డారో దానికి ఫలితం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. మీరొక విషయం గుర్తుంచుకోండి. అదృష్టం ఒక్కసారే తలుపు తట్టుతుంది. ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే మీ జీవితం మారిపోతుంది. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా రాలేదు. ఇది మీకు వచ్చిన ఒక సూచన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ రాశి కామెంట్లో తప్పకుండా రాయండి. మా ఛానల్ రుద్రఫలాలుని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇలాంటి నిజమైన, లోతైన జ్యోతిష్య విశ్లేషణలు మీకోసం మేము తీసుకువస్తూనే ఉంటాం. చివరిగా ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నమస్కారం చేస్తూ జపించండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఈ మంత్రం మీ జీవితంలో వెలుగులు నింపుతుంది. మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని మీరు సృష్టించుకోండి. జై సూర్యుడు.